హాయ్ ఫ్రెండ్స్, రివిజన్ అంటే నోట్స్ను తిరిగి మరలా చదవడం కాదు. రివిజన్ అనుకుని నోట్స్ను తిరిగి చదవడం ప్రారంభిస్తే రివిజన్ అవడం ఏమో కానీ మీకు నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మనం ఎంత చదివినప్పటికీ ఎగ్జామ్ రోజు ఆన్సర్ గుర్తు రాకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. ఒకవేళ మీరు సైంటిఫిక్ మెథడ్ను తెలుసుకున్నట్లయితే పలుమార్లు చదవాల్సిన అవసరం ఏముండదు. ఒక్కసారి రివైండ్ చేసుకోగానే మీ యొక్క లాంగ్ టర్మ్ మెమొరీలోకి స్టోర్ అయిపోతుంది. రివిజన్ ఏ విధంగా చేయాలి, ఏ మెథడ్ని ఉపయోగిస్తే తొందరగా రివిజన్ పూర్తవుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం రివిజన్ గురించి తెలుసుకోబోయే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పండి. యూట్యూబ్లో మీరు చివరిగా చూసిన 5 వీడియోల పేర్లు చెప్పగలరా? ఒకవేళ మీరు యూట్యూబ్ షార్ట్స్ని చూసినట్లయితే ఆ 5 షార్ట్స్ ఏంటో, లేదా లాంగ్ వీడియోస్ని చూసినట్లయితే చివరి 5 వీడియోల పేర్లేంటో గుర్తు చేసుకోండి. ఎంతమందికి గుర్తుంది? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీలో 99% మందికి గుర్తుకుండదు. దీని వెనుక గల ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? మన మెదడు ఈ విధంగానే పనిచేస్తుంది. మనం దేన్నైనా ఒకసారి చూడగానే అది మన లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ కాదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన షార్ట్ టర్మ్ మెమొరీలోకి వెళుతుంది. ఒకవేళ మనం ఆ విషయాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే అది లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళుతుంది. నేను నోట్స్ని ఒకసారి చదివితే నాకు గుర్తుంటుంది అని మీరు అనుకుంటే దానికంటే మూర్ఖత్వం ఏది ఉండదు. ఎవరికైనా సరే ఒక్కసారి చదవగానే గుర్తుండదు. ఎక్కువ కాలం దాన్ని గుర్తుంచుకోవాలి అంటే రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క టాపర్ రివిజన్ని చేస్తాడు, కానీ రివిజన్ చేయడం అంత సులభమైన పని కాదు. రివిజన్ చేసే టైంలో ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే, 1, రివిజన్ చేయడానికి టైం ఉండదు. కొంతమంది దగ్గర రివిజన్ చేయడానికి కాదు, ఉన్న సిలబస్ని పూర్తి చేయడానికే తగినంత సమయం ఉండదు. 2వది, చాలామందికి రివిజన్ చేస్తున్న సమయంలో నిద్ర వస్తుంది. రివిజన్ అనేది చాలా బోరింగ్. దీనివల్ల రివిజన్కి కూర్చున్నప్పుడు చాలామంది అలసటగా ఫీల్ అవుతారు. 3వది, రివిజన్ అంటే ఏంటి అన్నది కొంతమందికి తెలీదు. రివిజన్ అంటే నోట్స్ను చదవడం లేదా లెక్చరర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం అనుకుంటారు. తక్కువ సమయంలో ఏ విధంగా రివిజన్ చేయాలని బాధపడుతున్నారా? టెన్షన్ పడకండి. ఈ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తూనే రివిజన్ చేసే బెస్ట్ విధానాన్ని మీకు తెలియజేస్తాం. మన ఫస్ట్ ప్రాబ్లం, రివిజన్కి టైం ఉండదు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కానీ రివిజన్ చేద్దామంటే టైం లేదు. ఏం చెయ్యాలి అని టెన్షన్ పడకండి. రివిజన్కి టైం లేదా? ఏం పర్లేదు. అసలు రివిజన్కి సపరేట్గా టైం అవసరమే లేదు. రివిజన్కి సపరేట్గా టైం అవసరం లేదు అనగానే ఆశ్చర్యపోతున్నారు కదా? ఇది నిజమే. రివిజన్కి సపరేట్గా టైం అవసరం లేదు. ఈ విషయాన్ని మీకు చిన్న ఉదాహరణ ద్వారా అర్థమయ్యేలా చెప్తాను. ఒక సమయంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చాలా లేజీగా తయారయ్యాడు. అతను ఇంటి దగ్గరే ఉండి తినడం, నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతని వద్దకొచ్చి, "నువ్వు చాలా లావ్ అయ్యావు, నిన్ను ఒక జిమ్ ట్రైనర్ వద్ద జాయిన్ చేస్తున్నావు" అని చెప్పారు. జిమ్ ట్రైనర్ అబ్బాయికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. మొదటి ఆప్షన్, ఒక నెల పాటు ప్రతిరోజు 10 నిమిషాలు రన్నింగ్ చేయాలి. రెండో ఆప్షన్ ఏంటి అంటే, ఒక నెలలో 4 నుంచి 5 రోజులు మాత్రమే రన్నింగ్ చేయాలి. కానీ ఆ 4-5 రోజులు అతను 2 గంటలు పరిగెత్తాలి. ఒకవేళ మీరు అబ్బాయి ప్లేస్లో ఉంటే ఈ 2 ఆప్షన్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఆ అబ్బాయి ఆప్షన్ 1ని ఎంచుకున్నాడు. మీరు కూడా దీన్నే ఎంచుకుంటారు అనుకుంటా. ఎందుకంటే 4-5 రోజులు 2 గంటలు పరిగెత్తడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రతిరోజు 10 నిమిషాలు పరిగెత్తడం చాలా తేలికైన పని. ఇది నిజమే కదా? 30 రోజుల పాటు ఆ అబ్బాయి 10 నిమిషాలు పరిగెత్తాడు. దానివల్ల అతనికి మంచి బాడీ ఏర్పడుతుంది. మీకిప్పుడు నేను చెప్పిన కథలో 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఈ 2 ఆప్షన్స్ని మీరు చదువుకు అన్వయించుకోండి. రివిజన్ చేయడానికి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ప్రతిరోజు 10 నిమిషాలు చదవాలి, లేదా నెలలో కేవలం 2 రోజులు మాత్రమే చదవాల్సి ఉంటుంది. కానీ 2 రోజుల్లో 3 నుంచి 4 గంటలు కేటాయించాలి. కొంతమంది ప్రతిరోజు ఎవరు చదువుతారు? ఎగ్జామ్కి 2 రోజుల ముందొచ్చి 4-5 గంటలు రివిజన్ చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళు ఆప్షన్ 2ని ఎంచుకున్నారు. ఆప్షన్ 2ని ఎంచుకోవడం చాలా పెద్ద రాంగ్ చాయిస్. ఇప్పుడు నా మాట వినండి. రివిజన్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించడం మానేయండి. ఇది మా యొక్క బెస్ట్ రివిజన్, షార్ట్ టర్మ్ రివిజన్. దీన్ని 10 మినిట్ స్ట్రాటజీ లేదా 10 మినిట్ రూల్ అని పిలుస్తాం. ఈ రూల్ రివిజన్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని ఇవ్వొద్దని చెబుతుంది. ప్రతిరోజు మీ క్లాసెస్ పూర్తవగానే, ఉదాహరణకు ఆన్లైన్ క్లాసెస్కి కానీ ఆఫ్లైన్ క్లాసెస్కి కానీ వెళతారు. మీరు ఆ రోజు క్లాస్లో దేని గురించి అయితే నేర్చుకుంటారో ఇంటికి రాగానే వాటన్నిటినీ కేవలం 10 నిమిషాల లోపల రివిజన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూట్యూబ్లో కానీ విన్నారు అనుకోండి, ఆ క్లాసెస్ అయిపోగానే వెంటనే 10 నిమిషాలు ఆ క్లాస్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే తిరిగి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. షార్ట్ టర్మ్ రివిజన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. షార్ట్ టర్మ్ రివిజన్లో ముఖ్యమైనది, మొదటిది అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. 2 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. మొదటి న్యూమరికల్ సబ్జెక్ట్, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటివి దీంట్లోకి వస్తాయి. మిగతావి థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి.
ఎన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి మీరు 10 నిమిషాలు చదువుతూ ఉంటారు కదా, ఆ టైంలో ముఖ్యమైన పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏం లాభం ఉంటుందో వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మీకే తెలుస్తుంది. రెండవ పాయింట్, రివిజన్ని యాక్టివ్ రీకాల్ మెథడ్ను ఉపయోగించి చేయాలి. యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటే నువ్వు చదివిన తర్వాత వెంటనే పుస్తకాలను మూసేయాలి, వాటిని రీకాల్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, ఊహించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల లాంగ్ టర్మ్ మెమొరీలో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా రిజిస్టర్ అవుతుంది. ఇది చాలా బెస్ట్ మెథడ్. దీనికి మించిన బెస్ట్ మెథడ్ లేనేలేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ రివిజన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయో అప్పుడు మీరేం చేస్తారు? ఆ సబ్జెక్ట్ని ఓపెన్ చేసి రివిజన్ చేసుకుంటారు. అటువంటి రివిజన్నే మనం లాంగ్ టర్మ్ రివిజన్ అని అంటాం. ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం లాంగ్ టర్మ్ రివిజన్ చేయాలి, మిగతా సమయంలో షార్ట్ టర్మ్ రివిజన్ చేస్తూ ఉండాలి. లాంగ్ టర్మ్ రివిజన్ని 2 స్ట్రాటజీలుగా డివైడ్ చేస్తున్నాం. మొదటి స్ట్రాటజీ థియరీ సబ్జెక్ట్స్ కోసం. వాటి కోసం మీరు ఏం చేయాలంటే రీడ్ అండర్లైన్ పాయింట్స్. ఇంతకుముందు మనం షార్ట్ టర్మ్ రివిజన్లో చెప్పుకున్నాం కదా, చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేసుకోవాలి, వాటిని ఈ సమయంలో చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు అన్నిటినీ చదవాలి అంటే టైం సరిపోదు. అటువంటప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం శాంపిల్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైనా బోర్డ్ ఎగ్జామ్ని రాస్తున్నట్లయితే శాంపిల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇది కాకుండా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలపై ఫోకస్ పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ రివిజన్ చాలా ఎఫెక్టివ్గా, చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఇప్పటి వరకు థియరీ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు న్యూమరికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ చాలా డిఫరెంట్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. ముందుగా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక చాప్టర్ తీసుకోండి, దాంట్లో మీరు ముందుగా క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. అలా మీరు క్వశ్చన్ని చదువుతూ ఉంటే మీకు కొన్ని టాపిక్స్ అర్థం కాకుండా ఉంటాయి. ఏ టాపిక్లోనైతే మీరు వీక్గా ఉంటారో ఆ టాపిక్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. న్యూమరికల్ సబ్జెక్ట్స్ కోసం అన్నిటికంటే ముందుగా క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వలన ఏ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తుంది. అప్పుడు వెంటనే దానిపై ఫోకస్ చేయాలి. దీనివల్ల చాలా సమయం మిగులుతుంది. ఇది స్మార్ట్గా వర్క్ చేసే కాలం. మనం ఏ పనైనా సరే స్మార్ట్గా చేయాలి. మనం స్మార్ట్గా చదవడానికి మన చదివే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఆఖరి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే రివిజన్ చాలా బోరింగ్. దీన్ని ఏ విధంగా ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలో మీకు ఇప్పుడు చెబుతాను. దీనికి బెస్ట్ సొల్యూషన్ డెడ్ లైన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జామ్ ముందు రోజు మీరు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? ఎగ్జామ్ అంటే భయం కాబట్టి. ఆ భయాన్ని ప్రతిరోజు పెట్టుకోవాలి. అలా భయం తెచ్చుకోవాలి అంటే డెడ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు అలర్ట్ అయి చదువుతూ ఉంటారు. రెండో స్ట్రాటజీ ఏంటో తెలుసా? రఫ్ బుక్ స్ట్రాటజీ. చదువుకునేటప్పుడు రఫ్ నోట్బుక్ని కూడా ఉంచుకోవాలి. కేవలం చదువుకుంటూ పోతే మనకు బోర్ వస్తుంది, దానివల్ల నిద్ర వస్తుంది. అలా కాకుండా ఒక నోట్బుక్ తీసుకోండి. దాంట్లో మీరు చదువుతున్న ప్రతి పాయింట్ని రాసుకుంటూ వెళ్ళండి. మీరు రాస్తూ ఉండడం వలన ఒక వర్క్ జరుగుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంతేకాదు నిద్ర కూడా రాదు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. చివరిగా మీకు ఒక సలహా ఇస్తాను. మనలో చాలామంది టైం లేదు, చదివేది చాలా ఉంది, నా వల్ల కాదు అని ఆగిపోతూ ఉంటారు. కానీ మన ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1 నెల ముందు కష్టపడి వాటిని క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పనైనా సాధించాలి అంటే మనం చాలా కష్టపడాలి. అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం. ఈ క్షణం నుంచే పుస్తకం ఓపెన్ చేయండి. 1 పేజీ చదివినా చాలు, అది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.